యువతను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న మత్తు దందాను అరికెట్టేందుకు ఈగల్ విభాగం చర్యలు చేపట్టింది. డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించేందుకు నూతన వెబ్సైట్ను ప్రారంభించింది. మత్తు పదార్థాల వినియోగం, రవాణా, విక్రయాలపై సమాచారాన్ని వెబ్సైట్లో పోస్ట్ చేస్తే చాలు. ఫిర్యాదుదారు వివరాలు అవసరం లేదని తెలిపారు. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ 40,000 మంది నిందితుల కదలికలపై నిఘా ఉంచామంటున్న ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణతో ముఖాముఖి. మత్తు పదార్థాల రవాణా వినియోగాన్ని అడ్డుకునేందుకు ఈగల్ విభాగం నూతనంగా ఒక వెబ్సైట్ని కూడా క్రియేట్ చేసింది. అసలు వెబ్సైట్ వల్ల ఉపయోగాలు ఏంటి, ఏ విధంగా ఈ వెబ్సైట్ వల్ల ఈ డ్రగ్స్ని అరికట్టవచ్చు అని తెలిపేందుకు మనతోటి ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, నూతనంగా ఈగల్ వెబ్సైట్ని ఏర్పాటు చేశారు, అందుబాటులోకి తీసుకువచ్చారు. దానివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, అసలు వెబ్సైట్లో ఏమేమి ఉంటాయి? మనం డేటాతో పాటు ఒక ఎనానిమస్ యాప్ కూడా పెట్టడం జరిగింది. ఈ ఎనానిమస్ యాప్లో ఎవరైనా సరే సమాచారాన్ని మాకు షేర్ చేయొచ్చు. మీ ప్రాంతంలో గంజాయి ప్రవేశిస్తే ఈ ఎనానిమస్ యాప్ ద్వారా వాళ్ళు చెప్పచ్చు. మీ సమాచారం కానీ, మీ పేరు కానీ, ఊరు కానీ, అదేవిధంగా ఫోన్ నెంబర్ కానీ ఏమీ మాకు తెలియపరచక్కర్లేదు. ఈగల్ కార్యాచరణ ప్రకారం దాన్ని కట్టడి చేయడానికి ప్రయత్నిస్తాం. అదేవిధంగా దీంట్లో ఎంగేజ్ అని చెప్పేసి కొన్ని యాప్స్ కూడా పెట్టడం జరిగింది. రాష్ట్రంలో సుమారుగా 40,000 ఈగల్ క్లబ్స్ ప్రారంభించడం జరిగింది. విద్యా సంస్థలు కూడా ప్రత్యేకంగా వీటిని ఉపయోగించుకోవచ్చు. సార్, ఈ రాష్ట్రానికి ఇటు బెంగళూరు, గోవా, అదేవిధంగా ఇటు ఒడిస్సా నుంచి ఎక్కువగా గాంజా, డ్రగ్స్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి వీటికి అడ్డుకట్ట వేయటానికి మీరు ఎటువంటి నెట్వర్క్ని ఏర్పాటు చేశారు, ఏ విధంగా కట్టడి చేస్తున్నారు? ఈ ఒరిస్సా నుంచి ఏదైతే మనకి గంజాయి ఇప్పుడు మనకు వస్తుందో దాన్ని కట్టడి చేయడం కోసం ఆపరేషన్ ఈగల్ ఆన్ ట్రైన్స్ అని, ఆపరేషన్ ఈగల్ ఆన్ బస్సెస్, ఇతరత్ర మార్గాలు అన్నీ కూడా మేము ప్రత్యేకంగా సమాచారం మేరకు దాడులు చేస్తున్నాం. ఒరిస్సా ఏఎన్టీఎఫ్తో కూడా అనుసంధానం చేయడం, వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం. అదేవిధంగా బెంగళూరు, ఇంకా గోవా, ఇతరత్ర ప్రాంతాల నుంచి కొంత సింథటిక్ డ్రగ్స్ మనకి వస్తున్నాయి. ఇటీవల కాలంలో మేము 10 గ్రాములు, 15 గ్రాములని సింథటిక్ డ్రగ్స్ కొని పట్టుకోవడం జరిగింది. వాటి బ్యాక్వర్డ్ లింక్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం, జిల్లా పోలీసులు సమన్వయం చేసుకోవడం, ఎవరైతే మనకి వేరే రాష్ట్రాల్లో ఉన్నారో వాళ్ళని కూడా ఫార్వర్డ్ లింక్, బ్యాక్వర్డ్ లింక్లో వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. రాజస్థాన్ గ్యాంగ్ని బర్స్ట్ చేసినప్పుడు సుమారుగా 343 మంది వివిధ పనుల్లోని ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లోని 11 రాష్ట్రాల నుంచి ఉన్నట్టుగా మేము గుర్తించాం. వాళ్ళందరికీ కూడా 11 రాష్ట్రాలకు కూడా మేము సమాచారం అందించాం, వీళ్ళు పలానా కేసుల్లో వీళ్ళు ఉన్నారని చెప్పేసి. అలాగే మనం ఇప్పుడు ఏఎన్టీఎఫ్స్ అనుసంధానం చేయడం వల్ల భవిష్యత్తులో ఈ డ్రగ్స్ సరఫరా కానీ, అమ్మకాలు కానీ ఇవన్నీ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా యూరిన్ కప్స్ కూడా మేము ఇంట్రడ్యూస్ చేసాం. ఇప్పుడు జిల్లా పోలీసులు ఆ కప్స్తోని ఈ గంజా షీటర్స్, మనకి రౌడీ షీటర్స్, పోక్సో షీటర్స్, అదేవిధంగా 849 హాట్స్పాట్స్లో కూడా విరివిగా తనిఖీలు చేస్తున్నారు. సో వాళ్ళ ద్వారా కేవలం మనం ఒక ప్రాంతం కాకుండా స్టేట్ లెవెల్ నెట్వర్క్స్, నేషనల్ లెవెల్ నెట్వర్క్స్, అదేవిధంగా స్ట్రీట్ లెవెల్, వీధి లెవెల్లో ఉన్న నెట్వర్క్స్ కూడా మనం బ్రేక్ చేస్తున్నాం. నేషనల్ వైడ్గా జరుగుతున్నటువంటి ఈ డ్రగ్ మాఫియాలో కొంతమంది కింగ్ పిన్లు ఇటు ఒడిస్సా నుంచి కూడా విక్రయాలు జరుపుతూ ఉన్నారు, రవాణా చేస్తూ ఉన్నారు. అటువంటి వారిపైన మీరు ఈ నూతనంగా మీరు ఏర్పాటు చేసిన ఈ డేటాతోటి ఏ విధంగా వాళ్ళ వివరాలని కనుగొంటున్నారు, ఏ విధంగా ఈ డేటాని వినియోగిస్తున్నారు? నాట్స్ అని చెప్పేసి నార్కోటిక్ అఫెండర్స్ ట్రాకింగ్ సిస్టమ్ ఈగల్ ఇన్హౌస్లోనే మేము తయారు చేయడం జరిగింది. గత 11-12 సంవత్సరాలుగా మా దగ్గర ఉన్న ప్రతి డేటాని, ప్రతి అక్యూజ్ని, సుమారుగా 40,000 మందిని, ఆ డేటా మొత్తాన్ని దాంట్లో అనుసంధానం చేశాం. అదేవిధంగా జైలు రిలీజ్, ఎవరైతే ఇటీవల కాలంలో జైలు నుంచి రిలీజ్ అయ్యారో వాళ్ళ మీద కూడా ప్రత్యేకంగా సర్వేలెన్స్ పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళు మళ్ళీ ఈ డ్రగ్స్ మాఫియాలకు కానీ, మళ్ళీ గంజాయి అమ్మడానికి ప్రయత్నిస్తే వాళ్ళ మీద పిట్ ఎన్డీపీఎస్ అనే చట్టాన్ని ప్రయోగించి సుమారుగా 1 సంవత్సరం పాటు జైలు పంపించే ఏర్పాట్లు కూడా మేము చేస్తున్నాం. సుమారుగా ఇప్పటిదాకా 127 మందిని అటువంటి వ్యక్తులను గుర్తించి వాళ్ళని జైలుకి పంపించడం జరిగింది. ప్రస్తుతం యువతని, విద్యార్థుల్ని లక్ష్యంగా చేసుకొని ఈ డ్రగ్ మాఫియా పనిచేస్తుంది. దానిపైన మీరు ఎటువంటి దృష్టి పెడుతున్నారు? 70 లక్షల మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. వాళ్ళ రక్షణే ధ్యేయంగా ఈగల్ 1972 డ్రగ్స్ వద్దు బ్రో అని కీ క్యాంపెయిన్ ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నాం. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ ద్వారా టీచింగ్ లా అనే కీ క్యాంపెయిన్ కూడా మేము తీసుకున్నాం. ఈ ఎన్డీపీఎస్ చట్టంలో కనుక పట్టుబడితే 10 నుంచి 20 సంవత్సరాల జైలు శిక్ష, పాస్పోర్ట్ రాదు, వీసా రాదు. అదేవిధంగా పోలీసులకు సంబంధించిన CCTNS అనే పోర్టల్లో కూడా వాళ్ళ పేరు నమోదయ్యి జీవితకాలం పాటు వాళ్ళని మేము ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది. పొగాకు రహిత విద్యా సంస్థల లక్ష్యంగా, అదేవిధంగా ఈ గౌరవ యూనియన్ హోమ్ మినిస్టర్ గారు ఇచ్చిన సలహాలు సూచనల మేరకు
500 మీటర్ల పరిధిలో ఎక్కడ డ్రగ్ ఫ్రీ జోన్ చేయాలని చెప్పేసి ఇప్పుడు ఆపరేషన్ వజ్రప్రహార్ మేము విద్యా సంస్థలు కూడా మేము సరిహద్దుల్లో కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మీ విద్యా సంస్థలో డ్రగ్స్ ప్రవేశిస్తే, మీ హాస్టల్లోకి డ్రగ్స్ ప్రవేశిస్తే దయచేసి ఈగల్ కాల్ సెంటర్ 1972కి చెప్పండి. విద్యార్థులు డ్రగ్స్కి బానిసలు కావద్దు, డ్రగ్స్ వినియోగిస్తూ పట్టుబడితే వాళ్ళ భవిష్యత్తుని కోల్పోతారని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ భాస్కర్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, మంగళగిరి నుంచి.